హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి అంటే ముఖ్యంగా పిల్లలకు బాగా ఇష్టమైన వినాయక చవితి రానే వచ్చేసింది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఆ వినాయక చవితికి మనం ప్రసాదాలు చేసుకుంటాం కదా. ఆ బొజ్జె గణపయ్యకి ఎంతో ఇష్టమైన పాల తాలికలు అంటే చాలా మంది ఉండ్రాళ్ళ పాయసం అని కూడా అంటారు. అలాగే ఉండ్రాళ్ళ పాయసము చప్పిడి ఉండ్రాలు ఎలా చేస్తున్నాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మేమైతే ఈ పాల తాలికలను ఎప్పుడు గోధుమ పిండితోటే చేస్తామండి. మా అత్తయ్య గారు వాళ్ళు ఎప్పుడు గోధుమ పిండితోటే చేస్తారు కాబట్టి నేను అలానే ఫాలో అవుతున్నాను. అలా గోధుమ పిండిని తడిపి ముద్ద చేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత హాఫ్ కేజీ బెల్లాన్ని మొత్తము స్మాష్ చేసేసి ఆ గిన్నెలో వేసేసి వాటర్ పోసేసి కరుగుతుంది కదా అని గిన్నెలో వేసి పెట్టాను. పాల తాలికల కోసం గోధుమ పిండి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకున్నానండి. అందుకే బెల్లం హాఫ్ తీసుకున్నాను. ఆ బెల్లం కరిగేలోపు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా. అందుకే ఆ బొజ్జె గణపైన ఆసనాన్ని రెడీ చేస్తున్నానండి. అందువల్ల ఆ పీటని కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఆసనాన్ని రెడీ చేశాను. ఇలా గణపయ్య కోసం ఆసనం అయితే రెడీ అయిపోయిందండి. మరి పాల తాలికలు చేసుకోవాలి కదా. ఈ పాల తాలికలు చేయాలంటే చాలా టైం పడుతుందండి. చాలా చిన్నగా చేస్తాం మేమైతే. అందువల్ల అత్తయ్యకి ఇచ్చి మీరు చేస్తూ ఉండండి అత్తయ్య గారు, నేను వేరే పనులు చేసుకొని వస్తానని చెప్పేసి అత్తయ్యకి అది ఇచ్చేసి నేను గడపలు పుదించడానికి వెళ్ళిపోయాను. ఇక పండగ రోజు ఎంత పనైనా ఉండనియండి, నేను పండగ రోజు నాడే పసుపు పుడిస్తాను గడపలు మాత్రం. అసలు వినాయక చవితి చాలా ఎర్లీగా చేసుకుందాం అని అనుకున్నానండి ఈ ఇయర్. కానీ మా కాలనీలో ఒక ఇన్సిడెంట్ జరిగేసరికి చాలా బాధగా అనిపించి అసలు పండగే చేసుకోవద్దు అని అనుకున్నాను. వినాయక చవితి రోజు మార్నింగ్ అసలు చేసుకోవాలనిపించలేదండి పండగ. కాకపోతే వినాయక చవితి అనేది మొదటి పండుగ కదా, దాన్ని చేసుకోకుండా ఉంటే ఏం బాగుంటుంది అని అనిపించి అందువల్ల లేట్గా స్టార్ట్ చేసామండి పండగ పనులన్నీ కూడా మేము. అందువల్ల బాగా లేట్ అయిపోయింది మాకు వినాయక చవితి. నేను అలా గడపలు పుదిచి వచ్చేలోపు మా అత్తయ్య గారు ఈ కొన్ని ఉండ్రాలు చేశారండి. ఈ తాలికలు చిన్నగా చేయడం వల్ల అంటే చాలా టైం పడుతుంది మాకు. అంటే చిన్నగా చేస్తే మంచిగా ఉడుకుతాయి కదా అని చిన్నగా చేస్తారు మా అత్తయ్య వాళ్ళు. ఈ పాల తాలికల్లో కూడా కొన్నేమో రౌండ్గా చిన్నగా చేస్తామండి, కొన్నేమో ఇట్లా తాలికల్లాగా చేస్తాము, అది చేతిలోనే చేస్తాము. కాకపోతే పల్సగా చేస్తాము, తొందర ఉడకడానికి అన్నట్టు పల్సగా చేసుకుంటాము, చిన్నగా చేసుకుంటాము. దీంట్లో చాలామంది బియ్య పిండితో చేస్తారంట, కానీ మా అత్తయ్య గారు మాత్రం ఎప్పుడు గోధుమ పిండితోటే చేస్తారండి. అంటే గోధుమ పిండి తిన్న ప్రాబ్లం లేదు కదా అని నేను కూడా ఎక్కువనే చేస్తాను. ఈ చేసిన ఉండ్రాలు కానీ తాలికలు కానీ అంటుకోకుండా బియ్యపిండి చల్లేసి అందులో వేస్తూ ఉంటామండి. మొత్తం రెడీ అయిపోయేసరికి ఇవి ఒకదానికొకటి స్టిక్ కాకుండా ఉండడం కోసం అట్లా బియ్యపిండి కోటింగ్ వచ్చేస్తుంది కాబట్టి దేనికదే అంటుకోకుండా ఉంటుంది. అలా మొత్తానికి మా పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయండి. ఇక వాటిని తీసుకెళ్ళిన తర్వాత బెల్లం ఆల్రెడీ కరుగుతున్నది కదా, ఆ బెల్లం నీళ్ళలో వేస్తే ఉడుకుతూ ఉంటాయి కదా. అలా బెల్లం కరిగిన తర్వాత వాటిని ఫిల్టర్ చేసేసి మళ్ళీ అదే గిన్నెలో వేసేసి ఈ చేసిన తాలికలన్నీ అందులో వేస్తామండి. వేసి కలిపి తర్వాతకి సిమ్లో పెడుతూ ఉంటాము. అది చిన్నగా ఉడుకుతూ ఉంటాయి కదా, టైం పడుతుంది కదా వాటికి కూడా అని సిమ్లో పెట్టేస్తాను. తర్వాత ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉంటాను. ఆ పాల తాలికలు అలా బెల్లం నీళ్ళలో ఉడుకుతుంటే ఇక చప్పిడి ఉండాలు చేసుకోవాలి కదా అని బియ్యపిండి వేసేసి కలుపుకున్నానండి చప్పిడి ఉండాల కోసము. మా అత్తయ్య గారు చప్పిడి ఉండాలలో ఏ శనగపిండి పప్పు కానీ ఏమీ వేయరండి, చిటికెడు ఉప్పు వేసి కలుపుతారండి. అట్లానే నేను అలానే చేస్తున్నాను. చిటికెడు ఉప్పు వేసి కలిపేసి మా అత్తగారు వాళ్ళు ఏం చేస్తారంటే అండి 21 ఉండ్రాలు చేస్తారు. అందులో ఒకటి మాత్రము ఇట్లా ప్రమిదలాగా చేసేసి అటొకటి ఇటొకటి వేస్తారండి. మొత్తము అన్నీ కలిపి 21 ఉండేటట్టు చేసుకుంటారు. నేను అలానే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు 20 ఉండ్రాలు చేసి మధ్యలో ఆ టైప్ చేసి పెడతామండి. అలా మా అత్తగారు ఫస్ట్ నుంచి అలానే చేస్తున్నారు, నేను అలానే చేస్తున్నానండి. అలా చేసిన దాన్ని మా అత్తగారు వాళ్ళు అయితే అప్పట్లో అయితే నీళ్ళలో ఉడకబెట్టేవాళ్ళంట. నేను మాత్రము నీళ్ళలో ఎందుకు అని చెప్పేసి ఇట్లా ఇడ్లీ పాత్ర తీసుకొని ఆవిరి మీద ఉడకబెడుతున్నాను ఈ కుడుములన్నిటిని. అలా వినాయకుడికి ఎంతో ఇష్టమైన చప్పిడి ఉండాలో నా ఇంట్లో అయిపోయాయండి. ఇక అటు సైడ్ పాల తాలికలు చేసి స్టవ్ మీద పెట్టి బెల్లం నీళ్ళలో ఉడకబెడుతున్నా కదండి, దాంట్లోకి మనం కొన్ని బియ్యము పిండి తడుపుకొని అందులో వాటర్ కలుపుకొని ఈ వాటర్ని అందులో వేసి కలుపుతూ ఉండాలండి. ఈ తాలికలు బెల్లం నీళ్ళలో వేసాం కదా, అవి ఉడికాయో లేదో చూసుకోవాలి కదండి. అందుకే చిన్నగా చేస్తాను తొందర ఉడికిపోవడం కోసమని. అవి ఉడికాయో లేదో చూసేసుకొని అప్పుడు మనము ఈ బియ్యపిండి కలిపిన నీళ్ళు ఉంటాయి చూసారా, అది అందులో పోసుకొని కలుపుకోవాలి. చాలామంది ఈ ఉండ్రలను బియ్యపిండితో చేస్తారు, కాకపోతే బియ్యపిండి కంటే కూడా గోధుమ పిండి మంచిది కదా అని నేను ఇలానే చేస్తున్నాను. అత్తయ్య వాళ్ళు కూడా ఇదే చేస్తారు కాబట్టి ఇదే బెస్ట్ అనిపించింది. ఈ ప్రాసెస్ చిక్కపడుతుంటుంది కాబట్టి ఆపకుండా కలుపుతూ ఉంటాను. అంటే దగ్గరికి అవుతుంటుంది కదా బియ్యపిండి అని గడ్డగట్టకుండా కలుపుతూ ఉంటుంటాను. బియ్యపిండి పోయడం వలన అది దగ్గరికి అవుతుందండి.
మనం వేసిన బియ్యపిండి అంతా ఉడకబట్టి మొత్తం ఉడికేదాకా మనం కలుపుతూ ఉండాలి స్లోగా, లేదంటే దగ్గరికి గడ్డలాగా మొత్తం దగ్గరికి వచ్చేస్తుందండి. అది మొత్తం ఉడికాక మనం తీసి పక్కన పెట్టుకోవడమే. చల్లారాక పాలు పోసుకుంటాను. ఈ పాల తాలికల పాయసం అంతా ఉడకడం అయిపోయాక కింద పెట్టి చల్లారుతానండి. చల్లారాక పాలు పోస్తాను. ఆ చల్లారేసరికి ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి. మా అత్తయ్య గారు అయితే కొన్ని ఎక్కువ వాటర్ పోస్తారంట. నేనేమో వాటర్ ఎందుకు, పాలు కలుపుకుంటే బలం కదా అనేసి అది గట్టిగా ఉడకబెట్టి పక్కన పెట్టేసి దాంట్లో పాలు కలుపుతాను నేను. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి కలుపుతాను. అలా పాలు కలిపాక నేను పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకొని అట్లా సన్నగా ముక్కలు కట్ చేసేసి నెయ్యిలో గోలించుకుంటానండి. జీడిపప్పు పచ్చి కొబ్బరి గోలించుకొని ఆ పాయసంలో కలుపుకుంటాము. అంతే, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి మా ఇంట్లో. ఇక నెక్స్ట్ వినాయకుడిని పెట్టుకోవడమే అండి. మా ఇంట్లో అయితే వినాయక చవితి ప్రసాదాలు పాల తాలికలు, చప్పడి ఉండలు అంతే.